అందరికీ నమస్కారం. ఒక విషయం గురించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ పదే పదే ఆ విషయం గురించి చర్చిస్తూ యాక్షన్ తీసుకోండి అనేసి నేను చెప్తుంటే, యాక్షన్ తీసుకోకపోగా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఏం చేయగలవో మేము చూస్తాము అని వెటకారంగా వ్యంగ్యంగా బిహేవ్ చేస్తుంటే ఇంకెందుకు పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? అవన్నీ అవసరం లేదు కదా. నేను అరవ శ్రీధర్ గురించి మాట్లాడుతున్నాను. మొన్న పార్టీ కండువా వేసుకున్నాడు, నిన్న పార్టీ కార్యాలయానికే వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నాడు. కానీ రిపోర్టర్స్ని ఎవరిని ఫొటోస్ తీయొద్దు, ఇది అంతర్గత మీటింగ్ అనేసి అన్నాడంట. ఎలా అంతర్గత మీటింగ్ అవుతుంది? నీకు అసలు పార్టీలోకే పార్టీ కార్యక్రమాలకే అలో లేనప్పుడు నువ్వు పార్టీ కార్యాలయానికి ఎలా వెళ్తావు? నువ్వు నా మీద నెగ్గాలని చూడు, కానీ ఎప్పుడు ఒక క్లీన్ చిట్ తీసుకో, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేయి. ఇప్పుడు అందరూ అడగచ్చు, పార్టీకి సంబంధం లేదనేసి అంటున్నావు, మళ్ళీ పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేసి. పార్టీకి సంబంధం లేనప్పుడు ఒక అమ్మాయి విషయంలో అన్యాయం చేసిన ఒక నార్మల్ వ్యక్తిగా శ్రీధర్ని అరెస్ట్ చేయగలరా? కనీసం రిమాండ్లోకి ఉంచగలరా? ఆ ధైర్యం ఉందా? ఎవ్వరికీ లేదు. ఎందుకు లేదు? అతను ఎమ్మెల్యే పవర్ వాడుతున్నాడు కాబట్టి, అతను ఎమ్మెల్యే పవర్ వాడే బయట తిరగగలుగుతున్నాడు కాబట్టి. అందుకే నేను పార్టీని ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఎందుకు వచ్చింది ఎమ్మెల్యే పదవి? పార్టీ ఉంది కాబట్టి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఒక కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ నీకు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకపోతే నువ్వు ఎలా బయట తిరుగుతావు? కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా. నువ్వు మంచోడు అనేసే ఈ రిపోర్ట్ ఇవ్వమని చెప్పు, ప్రూఫ్స్తో. నువ్వు మంచోడు అనేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పు, వీణా రాంగ్ అని చెప్పేసి ప్రూఫ్స్తో రిపోర్ట్ ఇవ్వమని చెప్పు. అప్పుడు నువ్వు తిరుగు పార్టీ కార్యక్రమాలకి. ఇదంతా వదిలేసి ఫొటోస్ అప్లోడ్ చేయొద్దంట, కానీ నువ్వు మాత్రం పార్టీ కార్యాలయానికి వెళ్ళిపోతావంట. ఇది అంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఒక నివేదిక అయితే ప్రకటించారు కదా. దెన్ ప్రూవ్ మీ రాంగ్. వీణా రాంగ్, వీణా చెడ్డది, వీణా ట్రాప్ చేసింది, ఇది అనేసి రిపోర్ట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. 2 months మీకేమన్నా ఆటలుగా ఉందా? ఒక అమ్మాయి జీవితం అంటే. ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను మైలు పడిపోయాను, నా కుటుంబం నాశనం అయిపోయింది ఒక ఎమ్మెల్యే వల్ల, న్యాయం చేయండి అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతుంటే కనీసం విచారణ లేదు, నా నుంచి విచారణ లేదు. అక్కడ శ్రీధర్ని విచారణ చేశారంట. విచారణ చేసి ఏం లాభం? విజయవాడ నుంచి వచ్చి ఏం లాభం? కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా అతన్ని బయట కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటే మీరు సమాజానికి కానీ ప్రజలకు కానీ ఏం తెలియజేస్తున్నట్టు? అంటే ఇలా ఎవరి విషయంలో అయినా సరే, అమ్మాయిల విషయంలో అయినా సరే, ఆడవాళ్ళ విషయంలో అయినా సరే, ఇలా చేసే ఒక ప్రజాప్రతినిధిని కానీ ఎవరినైనా కానీ మీరు సపోర్ట్ చేస్తున్నట్ట, మెల్లిగా ప్రజలకు అలవాటు చేస్తున్నట్ట. రేపు మీ కుటుంబాల్లో కూడా ఇలా జరిగితే ఏం చేస్తారు? మా పార్టీ అని చెప్పేసి ముడుచుకొని కూర్చుంటారా? నాకు తెలిసి ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు. ఒక పార్టీ నివేదిక ఇవ్వకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని పార్టీ ఆఫీస్లోకి అలో చేస్తున్నారు, పార్టీ కండువా వేసుకోవడానికి అలో చేస్తున్నారు. వాడు పబ్లిక్గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడు, ప్రజల్లోకి వస్తున్నాడు అంటే దీన్ని మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి స్టేట్కి? ఇటువంటి వాళ్ళు అమ్మాయిలకు అన్యాయం చేసినా సరే, అమ్మాయిల్ని రేప్ చేసినా సరే, అమ్మాయిల్ని మోసం చేసినా సరే మీరు వదిలేస్తారు, అంతే కదా? యు ఎగ్జాక్ట్లీ మీన్. నేనే అడుగుతున్నాను, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసో, శ్రీధర్ని రైట్ అని ప్రూవ్ చేసో ఒక రిపోర్ట్ ఇచ్చి విత్ ప్రూఫ్స్ ఒక రిపోర్ట్ ఇచ్చి పార్టీ కార్యక్రమాల్లో అలో చేయండి. ఇదంతా మానేసి మీరు ఒక విషయాన్ని హోల్డ్ చేసి పెట్టి మెల్లిమెల్లిగా ప్రజల్లో ఆ విషయాన్ని మర్చిపోయి చేసి
అతన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొస్తున్నారు అంటే మీరు ఒక అమ్మాయికి ఏం చేశారండి? మీరు ఒక అమ్మాయికి అందరూ కలిసి కంకణం కట్టుకొని ఒక అమ్మాయికి సక్సెస్ఫుల్గా అన్యాయం చేశారు. కాదు మా పార్టీ ఇలా కాదు, మా పార్టీకి నియమ నిబంధనలు ఉన్నాయి అంటే ప్రూవ్ ఇట్. మా పార్టీలో సామాన్యుడైన ఒకడే, ప్రజాప్రతినిధి అయినా ఒకడే, మినిస్టర్ అయినా ఒకడే అని మీరు చెప్తారు కదా సార్. అమ్మాయిలకు అన్యాయం చేసేది పవన్ కళ్యాణ్ అయినా సరే వదిలేది లేదు అనేసి మీరే కదా సార్ చెప్తారు. నేను ఇప్పుడు అన్యాయం జరిగింది అని చెప్పేసి నేను బయటకు వస్తున్నాను సార్. నా కుటుంబం నాశనం అయిపోయింది, నేను మైలు పడిపోయానని చెప్పేసి గత 3 నెలలుగా నేను చెప్తూనే ఉన్నాను సార్. మీరు తండ్రి స్థానంలోనో ఒక పెద్ద మనిషి స్థానంలోనో ఒక సహృదయంతో మీరు ఒక కమిటీ వేశారు. వెంటనే రియాక్ట్ అయ్యి కమిటీ కూడా వచ్చింది. ఇది పార్టీకి అతీతం అని చెప్పినా కూడా మీరు కమిటీ వేశారు అంటే ఐఎమ్ సో గ్లాడ్ మీరు నాకున్నారు అనేసి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? కమిటీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి రిపోర్ట్ లేదు. అక్కడే నేను సగం గెలిచేశాను సార్. మీరు నివేదిక ఇవ్వట్లేదు అంటేనే మీ సైడ్ తప్పు ఉంది కాబట్టే కదా నివేదిక ఇవ్వట్లేదు. అండ్ పార్టీ కార్యక్రమాల్లోకి మెల్లిమెల్లిగా అలవాటు చేద్దాం అనుకుంటున్నారు. ఇది మీరు నాకు సక్సెస్ఫుల్గా మోసం చేసినట్టే కదా సార్. ఇలాంటి ఒక బిహేవియర్తో, ఇలాంటి ఒక పనులతో ఎలా సార్ ఎంకరేజ్ చేస్తారు ఎమ్మెల్యేస్ని? నువ్వు ఎలా అయినా ఉండరా, నేను చూసుకుంటాను అని అన్నట్టే కదా సార్. దీన్ని నేను చాలా ఖండిస్తున్నాను. ఇది ఇలాగే ఉంటుంది అంటే మీరు ఏదో చేస్తారు అనేసి నేను బయటకు వచ్చినందుకు ఇది ఇలాగే ఉంటుంది, మేము మా వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటాం అంటే నేను కూడా మీ డిపార్ట్మెంటే, నాకు మీ సపోర్ట్ కోరుకుంటున్నాను. మీరు న్యాయాన్యాయాలు పరిశీలించి ఎవరు మోసం చేశారో, ఎవరు తప్పు చేశారో మీరు పరిశీలించి అప్పుడు శిక్ష వేయండి. అప్పుడు నాకు శిక్ష వేయండి, నా తప్పు ఉంటే శ్రీధర్ని శిక్షించండి. అది మానేసి ఒక ఎమ్మెల్యే పవర్ ఉంది కదా అని చెప్పేసి మీరందరూ ఒక అమ్మాయికి అన్యాయం చేయడం ఏంటి సార్? చాలా తప్పు సార్. ఇది ఇలాగే ఉంటుంది అంటే నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ ముందే, జనసేన పార్టీ విజయవాడలో వచ్చి మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను. ఇంత బహిరంగంగా ఏ ఆడదైనా సరే బయటకు వచ్చి నాకు నష్టం జరిగింది అనేసి చెప్పేది ఎందుకో తెలుసా? పాపులర్ అవుదామని కాదు, ఇలాంటి విషయాల్లో కాదు పాపులర్ అయ్యేది. ఏదైనా సాధిస్తే పాపులర్ అయితే దానికి ఫేమ్ ఉంటుంది. మీరేదో చేస్తారని చెప్పేసి సార్ నేను బయటకు వచ్చాను. పాపులర్ అవుదామని కాదు, శ్రీధర్ని పాపులర్ చేద్దామని కాదు, శ్రీధర్ని నష్టపరుద్దామని కూడా కాదు. ఇలా ఉంది, ఇలా జరుగుతుంది. నా ప్రయత్నాలన్నీ తర్వాత నేను ఇలా బయటికి రావడం జరిగింది. అది కూడా ఎవరి వల్ల? మీ మీద నమ్మకం వల్ల. మీరు నాకు న్యాయం చేస్తారని చెప్పేసి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. మీలో ఎంత కోపం ఉంటుందో, మీలో ఎంత కసి ఉంటుందో మీ ఫ్యాన్స్గా మాకు అంతే ఉంటుంది. అమ్మ నాన్న తమ్ముడు లాగా పవన్ కళ్యాణ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. మేము అలా అనుకునే వాళ్ళం సార్. మీరున్నారనేసే నేను బయటికి రావడం జరిగింది. లేదు, మీరందరూ కంకణం కట్టుకొని నాకు అన్యాయం చేయాలి అనుకుంటే నేను మీ పార్టీ కార్యాలయానికే వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. ఇంతకంటే నాకు వేరే గత్యంతరం లేదు. చచ్చిన తర్వాత అయినా సరే వీణ గురించి ఆలోచిద్దామనేసి మీకేమన్నా అనిపిస్తుందేమో.